బిలావల్ భుట్టో పాకిస్తాన్కి విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. బహుశా పాకిస్తాన్లో ఇప్పుడు ఆ రాజకీయ నాయకులకు అక్కడ సైనిక అధికారులకు పిచ్చి పట్టినట్టుగా ఉంది. అందుకే ఒక్కొక్కడు ఇప్పుడు పిచ్చివాగుడు వాగుతున్నాడు. ఇంతకుముందు మనం చూసాం పాకిస్తాన్ పెంపుడు కుక్క లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధు నది జలాలను అడ్డుకుంటే భారత ప్రధానిని చంపేస్తామంటూ పిచ్చివాగుడు వాగాడు. ఇప్పుడు మరో పాకిస్తాన్ పిచ్చి కుక్క, ఆ పిచ్చి కుక్క పాకిస్తాన్కు విదేశాంగ మంత్రిగా పనిచేసింది. ఆ పిచ్చి కుక్క మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోకి కొడుకుగా కూడా ఉన్నాడు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్లో అధికారులకు పిచ్చి పట్టిందా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. బహుశా ఇప్పుడు ఉగ్రవాదులతో నిండిపోయిన పాకిస్తాన్లో అక్కడ పాకిస్తాన్ అధికారులకు ఏం చేయాలో తెలియడం లేదు. అందుకే పిచ్చి పట్టి పిచ్చివాగుడు వాగుతున్నారు. అక్కడ పిచ్చి కుక్కలను భారతదేశం పైకి ఉసుగొలపాలని చూస్తున్నారు. ఇప్పటికే పిచ్చి కుక్కలను కాశ్మీర్లో ఏరివేయడం మొదలుపెట్టాం. ఇప్పటికే పిచ్చి కుక్కలను అష్టదిగ్బంధనం చేయడం మొదలుపెట్టాం. ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా వంత పాడే అవకాశం లేదు.